హాయ్ ఫ్రెండ్స్, శారీకి ఈజీగా ట్యాజిల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా శారీకి 1 ఇంచ్ గ్యాప్తోని ఇలా మార్క్ చేసుకుందాం. పింక్ కలరు సిల్క్ థ్రెడ్, గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్, కట్టర్, నీడిలు బిగ్ సైజు బిగ్ హోల్ ఉన్నది, ఫ్యాబ్రిక్ గ్లూ, కుందన్స్ పింక్ కలర్ శారీ మ్యాచ్ అయ్యేలాగా, గోల్డ్ కలరు కోన్ షేప్ బీడ్స్, గోల్డ్ కలరు బిగ్ సైజ్ బీడ్స్ ఇలా కొంచెం డిజైన్ వచ్చినట్టు తీసుకున్నాను. గోల్డ్ కలర్వే స్మాల్ సైజ్ బీడ్స్, జెరీ థ్రెడ్ ఎక్కించుకోవడానికి హెమ్మింగ్ నీడిల్ ఒకటి, కాటన్ థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఒక హెమ్మింగ్ నీడిల్ తీసుకున్నాను. ట్యాజెస్ రెడీ చేసుకోవడం కోసం నేను ఇలా పైపింగ్ థ్రెడ్ని ఇలా కట్టుకున్నాను. దీనికి ట్యాజెస్ నేను సన్నగా వస్తాయని థ్రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా ట్యాజెస్ చేసుకోవడం కోసం ఫ్లాంక్ తీసుకొని ఫ్లాంక్కి థ్రెడ్ని 60 టైమ్స్ ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇలా 60 టైమ్స్ రౌండ్గా తీసుకున్న థ్రెడ్ని మనం ట్యాజెస్ వేసినప్పుడు అవి నీడిల్కి ఎక్కించినప్పుడు 120 థ్రెడ్స్ అవుతాయి. లేదు అంత ఎక్కువ అవసరం లేదనుకుంటే మీరు ఇంకా తగ్గించుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న థ్రెడ్కి కొంచెం గ్లూ అప్లై చేసి నీడిల్లోనికి తీసుకుంటే దారం పోగులు బయటకు వచ్చేయకుండా అన్నీ చక్కగా నీడిల్ లోపలికి వెళ్తాయి. ఇలా రెడీ చేసుకున్న థ్రెడ్తోని ఆల్రెడీ ట్యాజెస్ ఎలా వేసుకోవాలో ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పాను, పాత వీడియోలో ఒకసారి చెక్ చేయండి. ఇలా ట్యాజెస్ అన్నీ ఇలా గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తోని టైజప్ చేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న ట్యాజెస్ అన్నిటినీ థ్రెడ్ నుంచి రిమూవ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే మనం ట్యాజెస్ తయారు చేసేటప్పుడు ఈజీగా ఫాస్ట్గా రెడీ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న ట్యాజెస్కి వెనకతల సైడు ముడివైపు కొంచెం గ్లూ అప్లై చేస్తే ఊడిపోకుండా ఎక్కువ రోజులు బాగుంటాయి. ఇప్పుడు కాటన్ థ్రెడ్ ఎక్కించిన నీడిల్ని తీసుకొని శారీకి స్టార్టింగ్ దగ్గర నేను 4 లైన్స్ తీసుకున్నాను. 2 లైన్స్ మధ్యలోంచి నీడిల్ని తీసుకుంటే మీకు నాట్ గట్టిగా పడుతుంది. దీనిలోకి స్మాల్ సైజు గోల్డ్ కలర్ బీడ్ని, తర్వాత బిగ్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్ని, కోన్ టైపు గోల్డ్ కలర్ బీడ్ని వెనకతల సైడు ఎక్కించాలి. ఇలా తీసుకోవడం వల్ల కరెక్ట్ షేప్లో వస్తుంది. దీనిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ థ్రెడ్ ట్యాజల్ని లోపలికి తీసుకొని మళ్ళీ రివర్స్లోని కోన్ టైప్ బీడ్లోకి, బిగ్ బీడ్లోకి, స్మాల్ బీడ్లోకి ఇలా థ్రెడ్ని తీసుకొని గట్టిగా దగ్గరికి ఇలా లాక్కోవాలి. దీని తర్వాత నీడిల్ని శారీ ముందు నుంచి వెనక భాగం వైపు తీసుకొని వెనకతల సైడు తిప్పి దానికి మనం 2 ముడులు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ నాట్ వేసుకోవడం వల్ల శారీ వాష్ చేసినప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటుంది. 2 టైమ్స్ మీరు నాట్ వేసుకోండి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం దగ్గరగా కట్టర్ సహాయంతో కట్ చేసుకోండి. దీనికి కొంచెం గ్లూ అప్లై చేస్తే ఇంకా గట్టిగా ఉండి మీకు థ్రెడ్ బయటకు రాకుండా ఉంటుంది. యాక్చువల్లీ మీకు తెలుస్తుందని ఇలా నేను ఒకదానికి వేసి చూపిస్తున్నాను. నేనైతే అన్ని ట్యాజిల్స్ రెడీ అయిన తర్వాతే అన్నిటికీ ఒకసారి గ్లూ అప్లై చేస్తే డ్రై అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ది కూడా ఒకసారి వేసి చూపిస్తాను, ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం. నేను మీకు బాగా కనిపిస్తుందని కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను. 2 ఇంచెస్ గ్యాప్లోని కాటన్ థ్రెడ్ని తీసుకొని 4 లైన్స్ తీసుకున్నాను కదా, 2 లైన్స్ మధ్యలోంచి తీసుకుంటే నాట్ పడుతుంది. స్మాల్ సైజు, బిగ్ సైజు గోల్డ్ బీడ్, తర్వాత కోన్ బీడు ట్యాజల్ని తీసుకొని మళ్ళీ వెనకాతల సైడ్ నుంచి ఇలా నీడిల్ని తీసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి శారీకి బ్యాక్ సైడ్కి నీడిల్ని పెట్టి సేమ్ ముందు చెప్పినట్టే 2 టైమ్స్ నాట్ వేసుకోండి. నాట్ వేసుకున్న తర్వాత మీరు గ్లూ అప్లై చేసుకుంటే మీకు అది ఊడిపోకుండా వస్తుంది. ఇలా ట్యాజెస్ అన్నీ కూడా ఇలా నీట్గా రెడీ చేసి ఇలా పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న ట్యాజెస్ని ఒకసారి ఒకే లెవెల్కి వచ్చేలాగా నీట్గా
ఒక లెవెల్లోని కట్ చేసి పెట్టుకోండి. మీకు ఇలా ఒకటి ఎక్కువ తక్కువ అలా కట్ చేసుకున్నప్పుడు సరిగా రావట్లేదు అనుకుంటే ముందుగా మార్క్ చేసి పెట్టుకుంటే మీకు అన్నీ ఒకే లైన్లో వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న ట్యాజెస్కి పైన నేను కుందన్స్ స్టిక్ చేస్తాను చూడండి. వీటి కోసం పైన అన్నిటి దగ్గర నేను గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసిన ఈ ప్లేస్లోని ముందు తీసుకున్న పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా అన్నింటికి ఈ పింక్ కలర్ స్టోన్స్ కుందన్స్ స్టిక్ చేస్తే ఇవి కొంచెం సేపటికి డ్రై అవుతాయి. ఇలా డ్రై అయిపోయిన కుందన్స్ని మీరు మళ్ళీ సూది దారం సహాయంతో స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అన్న ఇలానే ఉంచుకొని బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకున్న ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.